అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే మాటకు లింకులు ఉన్నట్టు అర్థాలు ఉంటాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పోతుంది. మేల్కొల్పు కాదు, రమా రమణ అంటే రమ అంటే అమ్మవారు, రమణుడు అంటే అయ్యవారిద్దరు గోవింద లేరు, ఇద్దరు పోయిండ్రు. రమ అంటే శరీరం, రమణుడు అంటే ఆత్మ. ఏడుకొండలు చూసుకో, ఆధారం స్వాధిష్టానం మణిపూర గణాత ఆగ్నేయ సహస్రారం, అక్కడ ఉంటాడు వెంకటేశ్వర స్వామి కదా. జీవుడు అనేవాడు కింద గుదస్థానంలో ఉంటాడు. ఏడుకొండలు ఎక్కుకుంటూ పోవాలి వీడు కదా. ఎట్లా పోవాలి వీడు? శ్వాసతో జత కలిసి పోవాలి, గాలిలో పోవాలి. ఆంజనేయుడు శ్రీలంక పోవాలంటే ఎటు పోయిండు? గాలిని పోవాలి కదా. ఇది రామానుగ్రహం చేత, గురువు అనుగ్రహం చేత ఆయన కృపణ ఆశీర్వాదం పొంది వానాలు తీసుకొని పోవాలి. అమ్మకి అంటే ఊకే కాదు కదా. రాని లోపలికి లేకపోతే ఆనవాళ్ళు ఉండాలి. అప్పుడు ఏమంటే చూడు, దేవుడు ఎట్లా కానొస్తాడు అంటే చూడు, దేవుని తెలుసుకోవాలంటే విషయం అట్లా కష్టపడాలి, ఊకి రాదు కదా. అట్లు శ్వాసతో కలిసిపోవాలి. ఎందుకంటే సొరంగ మార్గం ఉంటుంది కదా. సొరంగ మార్గం అంటే అక్కడ కిందికి వెళ్ళి, ఈ సొరంగం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇది ఈ శ్వాస ఉదస్థానంలో స్టార్ట్ అవుతుంది. హంక్షం అనే అక్షరాల చేత ఉంటుంది. అది హంక్షం అనే 4 అక్షరాలు. అది వినాయకుడు అధిదేవత, హృదయభూతం, క్రియాశక్తి, బంగారు వర్ణము. అట్లా ఇవన్నీ అక్కడ ఉంటాయి. 600 అంశాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ జీవుడు అనేవాడు అక్కడ కింది గుదస్థానంలో దాదాపు పాతాలలో కానీ పడిపోయినాడు. క్రమంగా బ్రహ్మంగా ఉండి చిన్నగా వచ్చేసి కింద పడిపోయాడు. అంటే బ్రహ్మంగా ఉండి అవ్యక్తముగా మారి, మహత్తుగా మారి, మదహంకారంగా మారి, మళ్ళీ ఆకాశమై, వాయువు, అగ్నై, జలమై, మళ్ళీ ఇన్నై, మళ్ళీ ఔషధులై, వర్షాలని పుట్టి ఔషధులు అంటే పంటలుగా మారి, అందులో గింజలుగా మారి, గింజలు ఏవి తింటే అందులో వీర్యం రక్తం ఏర్పడి అట్లా ఏ జీవుల్లో పడితే ఆ జన్మ వచ్చేస్తున్నాయి కదా. అట్లా జన్మలు వచ్చి ఎన్ని జన్మల సుకృత బల విశేషము మానవ జన్మ వచ్చింది అనుకో. అది మానవ జన్మలో కూడా మన పురుషుడై పుట్టడం ఇంకా మహా కష్టం, మహా గొప్పది. స్త్రీ అయి పుట్టితే గృహిణి, గృహంలో బందీ అయిపోతుంది. భర్త ఆజ్ఞ లేని ఎక్కడ ఓనికి రాదు, చేయనికి రాదు, తెలుసుకోలేదు ఒంటరికి పోయి. పురుషుడైతే సత్యమ్మ మొత్తుకున్నా ఏం చేసినా ఈయన నాయప్ప సగం సగం నేనైనా ఉరుకుతాడు. ఆయన ఉరుకునికి వస్తే బిడ్డ నీవు ఏడుకోతివి, నువ్వు ఉరగాల పోతి, నువ్వు ఇప్పుడు వస్తున్నావు అంటే నీకు అద్దు భయం లేదా అంటారా లేదా? స్త్రీ అట్లా పోతే ఏది వచ్చినా ఒక విషయాన్ని పెట్టుకొని పోవాలి. ఏ విషయం లేకుండా ఓనికి వస్తుంది. ఏ విషయం అంటే ఒక బట్టలు తెచ్చుకుని ఎగరాల, మార్చుకోనికి రన్నా చెప్తుంది, గాజులు తెచ్చుకోనికి రన్నా అంటది, ఏదో ఒకటి చెప్పానే పోతుంది కదా. లేదా ఆడ ఎగరతాను కోతా నువ్వు చెప్ప కూడా వెళ్ళిపోతుంది, ఓనికి లేదు కదా. అట్లా స్త్రీ అనేది మానవ జన్మల లోపల కూడా పురుషుడు ఇంకా స్త్రీ కంటే పురుషుడు ఉత్తమం, పురుషుని లోపల మళ్ళీ పురుషోత్తమం కదా. పురుషుల లోపల పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు వస్తే కళ కానీ ఇది ఎంత ఉన్నా అంటే అది ఇద్దరు లోపల ఉంటది. పురుషుడు అంటే ఏంది ఇక్కడ అంటే జ్ఞానం. పురుషుడు అంటే వేదాంతం లోపల ఏంటంటే వేదం లోపల జ్ఞానము అని అర్థం. పురుషుడు అంటే పాత్ర అని కాదు. ఇది పాత్రలు కూడా ఒక ప్రత్యేకమైన విలువ ఉంది పాత్రకు కూడా. పురుషుడు అంటే తెలివి అని వస్తుంది. ఇట్టి జన్మ వచ్చిన తర్వాత కూడా నీవెవరో తెలుసుకోలేకపోతే సర్వంతర్యమైనటువంటి యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. ముందు ఎట్లా తెలుస్తుంది? నిన్ను నువ్వు తెలుసుకోవాలి. దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవు ఇప్పటికి ఎట్టివారో కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నే తెలిపేదా అంటాడు భాగవత కృష్ణ ప్రభులు. అటువాడు వచ్చినప్పుడు దేవుణ్ణి నిన్ను ఎరగవు, దేవుణ్ణి ఎరగవు, నీవు ఎరగవు, నీవెవడవో నీకు అర్థం కాదు. దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవు ఇప్పటికి ఎట్టివారో కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి తెలిపేదా అంటాడు. నామ రూప క్రియ నటనలు లేవు. నిన్ను ఆ దేవుని లోపల, నీవు ఆ దేవుని లోపల నిన్ను లెస్స వెతికి నన్ను ఆవలి ముచ్చట అడుగు తెలిపేదా అంటాడు. ఆవలి అంటే అడిగి తెలిపమంటాడు. కానీ ముందు నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. ఏ మొత్తము వేదాంత పద్ధతి మొత్తం నిన్ను నువ్వు తెలుసుకునేది. అంత అది గొప్ప అదనమాట. లా పద్ధతి నిన్ను నువ్వు తెలుసుకున్నట అంటే నిన్ను నువ్వు తెలుసుకునే వరకల్లా చాలా టైం పడుతుంది.
కదా, నీవెవరో నీకు తెలవాలంటే. అట్లా నీవు విచారిస్తుంటే నీ లోపల ఈ శ్వాసతో గత కలిసి అంటాడు. శాంతికి అనుష్ఠాన పద్ధతి పెట్టింది మన వాళ్ళు పెద్దలు. అంటే మంచి స్నానం చేయడం, శుచి ఆసనం ఏర్పాటు చేసుకోవడం, తిను బట్టలు కట్టుకొని శుచి ఆసనం ఏర్పాటు చేసుకోవడం. అంటే ఒక క్రమశిక్షణ ఏర్పడాలి కదా. శిక్షణయే రక్షణ కదా. శిక్షణ లేకుంటే రక్షణ ఎక్కడిది? శిక్షణ పొందినటువంటి వారికి ఎంత గట్టి శిక్షణ ఇస్తే అంత రక్షణ ఉంటుంది మనకు. ఆ పెద్దలు వీనికి ఎక్కడ ఇబ్బంది పడతాడో అని చెప్పి కొంచెం ఫ్రీగా ఇడిచిపెట్టామనుకో, మనకు రక్షణ ఉండదు కదా. ఇప్పుడు చిన్నపిల్లోడు మనోడు, చిన్నపిల్లోడు వాడు రాయితో కొట్టినేవాడు, మట్టితో కొట్టినేవాడు, చిన్నోడు కాబట్టి కొంచెం విధగానే కొడుతుంటాడా. ఇంకో 5-6 చిన్న కొడితే పెట్టిన పట్టినేస్తాడు. ఎందుకంటే అప్పుడు ఆ టైం అది. ఒక టైంలో చిన్నపిల్ల ఉన్నప్పుడు, ఇంకా చిన్నపిల్ల ఉన్నప్పుడు వాడు ఎక్కడ పడకుండా ఎత్తుకొని తిరగాలి. ఇప్పుడు వాడు ఎక్కడ పడిపోతాడో అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని చెప్పినా కొద్దిగా చెప్పాలి. ఇంకా పెరిగే కొద్దీ మారుతుంటాయి శిక్షణలు కదా. ఎంతవరకు? 12 ఏళ్ళ వరకే భయం పెట్టేది మనం. అని క్రమశిక్షణ అనేది అద్దులో పెట్టేది 12 ఏళ్ళ వరకే. 12 ఏళ్ళు అయినవి అంటే నువ్వు చెప్తున్నాడు అడిగా స్వతహాజ్ఞానం వస్తుందని తెలియ ప్రశ్నించే లక్షణం వస్తుందానికి కదా. అందుకే కొమ్మాయి వంగంది మానవి వంగదు అని మన పెద్దలు మామూలుగా అంటారు. మానైన తర్వాత వంగనికి పోతే ఇరిగిపోతుంది కట్టే. చిన్నప్పుడే క్రమశిక్షణ పద్ధతి. అంటే మట్టి లేక ఉన్నప్పుడు మట్టి ముద్ద ఉంది, ఆ మట్టి ముద్ద మీద ఎన్ని గెర్రలు, ఆ మట్టి ఉన్నప్పుడు ఎన్ని గెర్రలు ఏం గీయాలని అప్పుడే గీయాలి. అలంకారం దాని మీద నావులు వేస్తావా, పడిగలు వేస్తావా, ఇంకా బొమ్మలు వేస్తావా, అమ్మవారి బొమ్మలు వేస్తావా, లేకపోతే గిర్రలు గీస్తావా, ఏం చేస్తావో మట్టిగా ఉన్నప్పుడే గీయాలి. మనం కాలినాక గీస్తే అవుతుంది కాదు, కాలినాక కాదు. అంటే చిన్నపిల్లల యొక్క మెదడు అట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క మనసు హృత్పిండం వలె ఉంటుందంట. అప్పుడే శిక్షణ ఇయ్యాలి దానికి. అట్లా మనం ఉపదేశం అయిన తర్వాత వానికి ఖాళీగా ఉంటాడు కాబట్టి అప్పుడు వీడు స్నానం అనేది మామూలుగా అందరికి ఆరోగ్యానికి మంచిది. అంటే ఉతికిన వస్త్రం కూడా బ్యాక్టీరియా లేకుండా అది కూడా మంచిది ఆరోగ్యానికి. ఉన్న బట్టలనే శుభ్రంగా ఉతుకోవడం, కట్టుకోవడం. శుచి ఆసనం ఒక దగ్గర. శుచి ఆసనం అంటే ఒక పళ్ళ లేకుండా, నీరు లేకుండా కొంచెం ఎత్తుగా ఏదైనా వేసుకొని కూర్చోవాలి మంచిగా ప్రశాంతంగా. అప్పుడు ఏకాగ్రత ఏర్పడడానికి అవకాశం. దానివల్ల శ్వాసలు తీసుకోవడం మొదలడం, అక్కడ ఆధారంలో ఉన్నటువంటి జీవుని మెల్లగా లేపాలి కుంభక యోగం ద్వారా. ఇది ఈ వెన్నుపాము అంటది. వెన్నుపాము జోడు నాగాస్వరములుది కోడెత్రాసు పామును బట్టి ఏడుకొండ లెక్కి చూడుమురా ఓరోరి శిష్య వెంకటేశ్వర నుండి స్థలం అదేరా. జోడు నాగస్వరములుది కదా, కోడెత్రాసు పామును బట్టి ఏడుకొండ లెక్కి చూడుమురా ఓరోరి శిష్య వెంకటేశ్వర నుండి స్థలం అదేరా. ఇంకెక్కడ ఉంటది? బయట దేవులాడితే ఏం దొరుకుతుంది? అంత మాయ. మనకు కనబడే విచిత్రాలన్నీ కనబడతాయి, అంతేగాని విషయం అర్థం కాదు కదా. వాళ్ళు శోధించి రాసిర్రు, మనం కూడా శోధించాలనే ఉద్దేశంతో కదా మనం కూడా విచారించుకోవాలి. ఈ వెన్నుపాము గుదస్థానం నుండి ఈ వెన్నుపాము ముచ్చిడి గుంత వరకు సాగిన వెన్నుపాము ఈ ముచ్చిడి గుంత స్ట్రేట్ గా అంగిటాకు, ఈ ముచ్చిడి గుంతకు స్ట్రేట్ ఉంటుంది. దీనికి ఈ ముచ్చిడి గుంతకు, ఈ ముచ్చిడి గుంత ద్వారా చక్కగా అంగిట మనకు చేరి అవి పై భాగానికి అట్లా వచ్చింది పాము. ఇట్లా పాము పడిగి అయిపోయినప్పుడు ఎట్లుంటది ఇది? ఇట్లా లేచి ఇట్లా పెట్టింది ఒక పాము కదా. ఇక్కడ వచ్చింది ఇది, ఇక్కడ ముచ్చిడి గుంత తిరిగి మళ్ళీ ఇడికే చక్కగా ఇట్లా వస్తుంది. ఇది ముచ్చిడి గుంత ఇది ఇట్లా ఉంది అనమాట. ఇది పామే, మనిషి మనం పామాకారమే. విచారించు. పాము కూడా వెనక తలకాయ తగిలితే చచ్చిపోతుంది దెబ్బకే వెనక. మనకు కూడా ఈడొక్క దెబ్బ గట్టిగా పడిందంటే కష్టమే, చిన్న మెదడుకు కదా. కరెక్ట్ గా ఇక్కడ ఎన్నో పాము ఇక్కడ వరకు ముచ్చిడి కొంత వరకు సాగిన వెన్ను పాము అంగిట ద్వారా నాసికాగ్రంలోకి చేరి ఈ నాసికాగ్రం నుండి ఇక్కడ ఓ అను అక్షరం వల్ల వంపు తిరిగింది. అందుకే ఓకు వంపు పెరిగింది సరా అంటాడు స్వామి. ఓనమాలు చదివింటే నీకు ఓకు వంపు పెరిగింది సరా. ఓకే వంపు ఎందుకు వచ్చిందో ఇట్లా తిరిగి ఇట్లా వచ్చి ఇట్లా తిరిగింది కదా, అది ఎందుకు వచ్చిందో చెప్పు అంటే నీ నడం అట్లా తిరిగింది అనమాట. ఈ వెన్నుపాము వంపు తిరిగింది అనమాట. ఇది ఓంకార ఓ అక్షరం వల్ల తిరిగింది అనమాట ఈ వంపు. ఇక్కడ వరకు గూట అనేది ఇక్కడ వస్తుంది, మళ్ళా తిరిగి ఇట్లా పొడుగు వచ్చి
దీని ద్వారా మళ్ళీ ఇక్కడ చేరిపోతుంది. ఈ నాసికం ద్వారా లోపలికి పోయి ఇది మెదడు మెదడు ఉంది కదా, అది చుట్టలుగా అనేకమైన చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి మెదడు. ఆ మెదడులో మధ్యలో ఇక్కడ పునక ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటిది మహావిష్ణువు అని. అంటే పాల సముద్రము అంటే మెదడు అన్నమాట. ఆ మెదడు లోపల మధ్యలో ఉన్నటువంటి వాడే మహావిష్ణువు. అదే తెలివి, జ్ఞానము కదా. అందుకే అంత విష్ణువుకు శశితల్పం పైనే ఉంటాడు ఎప్పుడు నీళ్ళ. మన ఫోటోల్లో చూస్తే అనేక చుట్టలు దానికి అదే పరపైన అదే పనుపు అదే రక్షణ పడతా ఉంటుంది. మరి విష్ణువుకు నడ్డి అంటే నువ్వు వయసులో ఉన్నప్పుడు బాగా ఇదంతా అవసరము. ఈశ్వరుని కాడికి వచ్చే వరకు అది అవసరం లేదు. ఈశ్వరుని స్థితి వచ్చే వరకు అంత అవసరం లేదు ఆయనకు. అలా అలంకారంగా మారిపోతుంది. ఆయనకు నడ్డి లేదు. రెండు గట్టి ఉండాలండి. ఈయన సృష్టి రక్షకుడు కనుక ఈయనకు అవసరం. అట్లా ఈ శ్వాస ఉచ్ఛ్వాసలను మెల్లగా అనుసరించి మెల్లె క్రమంగా నీలో ఉన్నటువంటి చైతన్యం అదే రాస్తాడు ఇప్పుడు ఈ కందర్దంలో ఆయన కూడా. వన్నెలు చిన్నెలు కలిగి ఎన్నో ఏర్పాటు చేసి ఏమో ఎనుచు బాగా శోధన చేసిండు ఆయన. చేసినాడు కాబట్టి ఈ కందర్దం ఇట్లా రాసి పెట్టింది. దీంట్లో అన్ని చేసి ఇంట్లోకి వచ్చి లేవని తీసి పడేసిండు. అందుకే మళ్ళీ ఇప్పుడు చేయొద్దని అందుకే చెప్తాడు ఆయన.